నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 20 2025 ఆదివారం నాటి అనగా ఈ రోజు బోనాలు 4వ ఆదివారము, పుష్యమి కార్తె ప్రవేశం కూడా. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం కృష్ణపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయం తెల్లవారుజామున 5:55 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:49. ఈ రోజు తిథి దశమి మధ్యాహ్నం 12:12 వరకు. తదుపరి ఏకాదశి తిథి ప్రవేశము. నక్షత్రం కృతికా నక్షత్రము రాత్రి 10:51 వరకు. తదుపరి రోహిణి నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జము ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 1:11 వరకు. అయితే దుర్ముహూర్త సమయం సాయంత్రం 5:06 నుంచి సాయంత్రం 5:57 వరకు. రాహుకాలము సాయంత్రం 5:12 నుంచి సాయంత్రం 6:49 వరకు. యమగండ కాలం మధ్యాహ్న సమయంలో 12:22 నుంచి మధ్యాహ్నం 1:59 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:19 నుంచి తెల్లవారి 5:07 వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 8:38 నుంచి రాత్రి 10:07 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక గతంలో మీరు ఏమైతే ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి సామరస్యమైన జీవితము, కుటుంబంలో శాంతి, దీంతో పాటు మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యవహారంలో జయం సాధిస్తారు. ధనపరంగా ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడంతో పాటు మీరు అనుకున్న ప్యాకేజీకి రావడము, వ్యాపారస్తులకి లాభాలు రావడము, పెట్టుబడులకు అనుకూలమైన సమయము. మీరు ఈరోజు ఏ పని తలపెట్టినా, ఏ పని కోసం మీరు ప్రయత్నం చేసినా, లేదా అంటే ఏ కొత్త పనిని ప్రారంభించాలన్నా, ఇలా మీరు ఏదైతే అనుకుంటారో ఈ రాశిలో ఉండే వారికి అన్ని కార్యాలు సక్సెస్ అవుతాయి ఈరోజు. కాబట్టి మీ అనుకున్న పనులను ఈరోజు మొదలుపెట్టే ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కనిపించట్లేదు. మీకు చెప్పదగిన పరిహారము, నెయ్యి దీపాన్ని వెలిగించి ఏదైనా ఒక పదార్థాన్ని, వస్తువు కావచ్చు, పండు కావచ్చు, వస్త్రం కావచ్చు, ఏదైనా ఒక పదార్థాన్ని దానంగా ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. మీ యొక్క ప్రయత్నాలలో లాభాలు వస్తాయి. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. దీంతో పాటుగా మీకు సమయానికి స్నేహితుల మద్దతు, సపోర్టు దొరికే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, వ్యాపారస్తులకు, అన్ని రంగాల వాళ్ళకి ఈరోజు చాలా చక్కని మంచి సమయము. వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు శివాలయంలో మీ యథాశక్తి మీ పేరిట పూజ చేయించుకోవడం కానీ, రుద్రాభిషేకం కానీ, ఏదైనా హోమం కానీ మీ శక్తి అనుసారము చేసుకున్నట్టయితే కనుక గ్రహ సంబంధిత దోషాలను పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ మీనరాశిలో ఉండే ప్రతి ఒక్కరికి, విద్యార్థులకు మినహా మిగతా వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా విశేషమైన లాభాలు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈరోజు ఆర్థికమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ధనాదాయ మార్గాలు కూడా పెరగడంతో పాటు ఆకస్మిక ధనప్రాప్తి కూడా కనబడుతోంది. భూమి, వస్తు, వాహన యోగాలు కూడా కనబడుతున్నాయి. కుటుంబంలో శాంతి కనబడుతోంది. భవిష్యత్తులో కార్యాలు ఏవైనా చెయ్యాలి అని అనుకుంటే కనుక మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయి కదా, ఆ ఫ్యూచర్ ప్లాన్స్కి సంబంధించిన ప్రణాళికలు ఈరోజు మీరు వేసుకున్నట్టయితే, లేదా నెక్స్ట్ మంత్ ఆ పని చేయాలి, నెక్స్ట్ మంత్ ఈ పని చేయాలి, మీ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లాన్స్ అన్నీ ఈరోజు మీరు ఒక పేపర్ మీద రాసుకోవడమో, లేదంటే ఏదైనా నిర్ణయం తీసుకోవడమో చేసినట్లయితే ఉత్తరోత్తర లాభాలు వచ్చే అవకాశము, మీ రంగంలో మీ ప్లాన్ల ప్రకారము అవి సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రోజుని వృధా చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, తేనెతో కలిపినటువంటి పాలను నైవేద్యం పెట్టడం కానీ, లేదా అంటే ఏదైనా దేవాలయంలో ఇవ్వడం కానీ చేసినట్టయితే గ్రహరీత్యా ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు, దిన ఫలితాలు. నమస్తే.